బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం పోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులను కుక్కలు కూడా అడగవని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నేతలు చేస్తున్న కుట్రలు కుతంత్రాలను ప్రజలు గమనించాలని అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీని కాంగ్రెస్ కు ప్రజలు ఆదరణ పెరుగుతుందని, దానిని చూసి ఓరలేక పార్టీని తెప్పకొట్టేందుకు రకరకాల కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు తాటాకు చప్పలకు బెదిరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారం బీఆర్ఎస్ నేతలు సొత్తు అన్నట్లు భావిస్తున్నారని విమర్శించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం పోతే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులను కుక్కలు కూడా అడగవని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజలు ఆదరణ పెరుగుతుందని, దాన్ని చూసి ఓరలేక పార్టీని దెబ్బకొట్టేందుకు రకరకాల కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల తాటకు చెప్పలకు బెదిరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారం బీఆర్ఎస్ నేతలు సొత్తు అన్నట్లు భావిస్తున్నారని విమర్శించారు. తాటాకు చప్పుళ్ళకి వణికిపోయేవాళ్ళు కాదు. అది ఏ మంత్రి ఉన్నా, ఏ ఎమ్మెల్యే ఉన్నా మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్ని కేసులున్నా, మీ కేసులన్నీ ఒక్క జీవోతో రద్దు చేయడం జరుగుతుందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. చిట్ట చివరిగా మీ అందరికీ చెప్పాలనుకునేది ఒక్కటే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనాడు ప్రజల మనసులో ఏదైతే ఉందో, నేను కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు చెప్పాను, 10కి 10 సీట్లు బీఆర్ఎస్ క్యాండిడేట్ ని ఏ ఒక్కళ్ళ అసెంబ్లీ గేటు తాకనీయము అని ఆనాడు చెప్పాం. ఈనాడు చెప్తున్నాను ఈ వేదిక మీద నుంచి, తెలంగాణ ప్రజల గుండెల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, శ్రీమతి సోనియా గాంధీ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలి అని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తేవాలని ప్రజల మనసులో ఏదైతే ఉందో, ఎన్ని శక్తులు ఎదురైనా ఈ కల్వకుంట్ల కుటుంబం వారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటుంది, ఉండి తీరుద్ది. దీనికి మనం చేయాల్సింది ఒక్కటే. ఖమ్మం దగ్గర నుంచి మొదలెడితే నల్గొండ, మహబూబ్ నగర్, ఇటుపక్క అటు ఖమ్మం నుంచి వరంగల్, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్, అటుపక్క ఇటు రంగారెడ్డి, మేజర్ సీట్లు వచ్చేది కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. ఈ ప్రపంచనాన్ని, ఈ సుడిగాలిని ఏ ఒక్క శక్తి కూడా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, ముక్కు నేలకు రాసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎంతమంది కాంగ్రెస్ లో పనిచేసే నాయకుల్ని ప్రలోభాలు పెట్టి మాయమాటలు చెప్పి మీరు మీ కండవ కప్పినా